జై దుర్గా జై నమః. జగన్మాత దుర్గాదేవికి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడాను సుభిక్షంగా ఉండాలి అని చెప్పని ఈ ఆషాఢ పూర్ణిమకి బోనం తీసుకురావటం ఆనవాయితీగా ఉంది. అమ్మవారు గ్రామదేవత శక్తులన్నీ కూడాను అమ్మవారిలోనే ఉన్న కారణంగా ఈ గత 16 సంవత్సరాల నుంచి కూడా ఈ బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రపతులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. భాగ్యనగర్ నుంచి, పాత బస్తీ నుంచి, ఇది బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి బంగారు పాత్రలో ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారికి కనకదుర్గమ్మకి బంగారు పాత్రలో ఇవాళ నైవేద్యం సమర్పించుకోవడం జరుగుతుంది. ఊరేగింపు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం తప్పకుండా ఇక్కడ బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. ముందుగా రాష్ట్రపతులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకాలంలో వర్షాలు మంచిగా పడి పాడి పంటలు, గొడ్డు గోదాలు అన్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్రపతులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ నుంచి గత 16 సంవత్సరాల నుంచి అమ్మవారికి బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు మంచిగా పండాలి, ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంకేతం ఉండాలని చెప్పేసి అన్నదమ్ముల మాదిరిగా ఉండాలని ఈ అమ్మవారికి బోనం సమర్పించడం 17 సంవత్సరాలు జరుగుతుంది. ఇదే విధంగా ఆనవాయితీగా మేమైతే హైదరాబాద్ నుంచి ఇక్కడ కిందగిరాకి తీసుకొస్తున్న బోనము ఇక్కడ నుంచి దుర్గామల్లేశ్వరి టెంపుల్ నుంచి పాత బస్సు 8 దేవాలయాలకు పట్టు వస్త్రాలు కూడా తీసుకొస్తున్నారు. ఇచ్చిపుచ్చుకునే దూరంలో చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ కనకదుర్గా నమః. ఈ రోజు అత్యంత వైభవంగా మన సోదరులు సోదరులు తెలంగాణ నుంచి కొన్ని వేల మందితో వచ్చే వాళ్ళ ఈ బంగారు భవనాలతో ఆమె దగ్గరికి వచ్చి ఆమె దర్శనం చేసుకుని వెళ్ళడానికి వచ్చారు. మరి వీరంతా కూడా ఈ రోజు కాదు 17 సంవత్సరాల నుంచి వీరు ఆనవాయితీగా మన తెలంగాణ నుంచి మన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బోనాలను సమర్పించి ఆ తల్లి దేవుని చూసుకుని వెళ్ళాలని, ఆడి పంటలతో ఈ రాష్ట్రంలో అన్ని కూడా బాగుపడాలని, పిల్లా పాపలతో బాగుండాలని వీళ్ళంతా ఇంత వైభవంగా వచ్చారు. నిన్నే వచ్చారు. వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు బయలుదేరి పైకి 1 గంట 2 గంటలకు వస్తారు. వీళ్ళు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కొన్ని వేల మంది ఉన్నారు మన టెంపుల్లో. ఈ రోజు సుమారుగా 1,00,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు అన్ని బ్లాక్ అయిపోయి ఉండే మేము ఇప్పుడు ఈవో గారు వచ్చి ఆహ్వానం పలికి మేము వెళ్ళబోతున్నాం. తెలంగాణ నుంచి నాయకులు వస్తున్నారు, స్పీకర్లు వస్తున్నారు, మాజీ మంత్రులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు. మేము టెంపుల్ మీదకి వెళ్తున్నాం. మీరంతా కోఆపరేట్ చేయాలి. జై భవానీ, జై జై భవానీ. బంగారు బోనాన్ని తెలంగాణ జంట నగరాల నుంచి తెచ్చారు. ఈ యొక్క వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. వారు ఇప్పుడు 12 గంటలకు స్టార్ట్ అయితే 2-2:30 గంటలకు మనము అమ్మవారి దగ్గరకు వస్తారు. ఆ లోపు అన్ని ఏర్పాట్లు రావడానికి వాళ్ళకి మంచి దర్శనము, ఆశీర్వచనము, వచ్చిన అతిథులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాము. జై భవానీ. మరి ఈ రోజు మన తెలంగాణ సోదరీమణులంతా కూడా కొన్ని వేల మందితో బంగారు భవనాలతో వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా అర్చక స్వాములు, మా ఈవో గారు, మేము, మా సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు అందరం ఆహ్వానం పలకడానికి వచ్చాము. ఇక్కడ ఆహ్వానం పలికి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు మేము వాళ్ళకి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు యథావిధిగా ప్రతి 17 సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి అత్యంత వైభవంగా మేము ఆహ్వానించి అన్ని దర్శనం చేసి ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాం. జై భవానీ. జై దుర్గా జై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రిజంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలోకి గత 16 సంవత్సరాల నుంచి కూడాను మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇండివిజువల్ గా స్థాపితమైనటువంటి కారణంగా మనకి అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించి సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలతో ఉభయ రాష్ట్రాలు కూడాను క్షేమంగా ఉండి ఆ ప్రజలందరూ కూడాను చక్కగా పరిపాలన ఇది ఉండేటట్లుగా కోరుకుంటూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది. ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి ఇక్కడ భాగ్యనగర్ బంగారు బోనం, ఇది బంగారు మైసమ్మ టెంపుల్ వాళ్ళు ఇక్కడ ఆనవాయితీగా సమర్పించుకునేది 17 సంవత్సరాల నుంచి అమ్మకు బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన క్లీనాలు, బంగారు బోనం సపరేట్ గా లైన్ అనేది పెట్టారు. ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. బంగారు బోనానికి ప్రత్యేకంగా అమ్మవారికి తీసుకెళ్లడం ఇది సాంప్రదాయంగా 17 సంవత్సరాల బంగారు బోనాన్ని
తెలంగాణ జంట నగరాల నుంచి తెచ్చారు. ఈ యొక్క వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. వారు ఇప్పుడు 12 గంటలకు స్టార్ట్ అయితే 2-2:30 గంటలకు మనము అమ్మవారి దగ్గరకు వస్తారు. ఆ లోపు అన్ని ఏర్పాట్లు రావడానికి వాళ్ళకి మంచి దర్శనము, ఆశీర్వచనము, వచ్చిన అతిథులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాము. మరి ఈ రోజు మన తెలంగాణ సోదరీమణులంతా కూడా కొన్ని వేల మందితో బంగారు భవనాలతో వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా అర్చక స్వాములు, మా ఈవో గారు, మేము, మా సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు అందరం ఆహ్వానం పలకడానికి వచ్చాము. ఇక్కడ ఆహ్వానం పలికి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు మేము వాళ్ళకి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు యథావిధిగా ప్రతి 17 సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి అత్యంత వైభవంగా మేము ఆహ్వానించి అన్ని దర్శనం చేసి ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాం. జై భవాని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రిజంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలోకి గత 16 సంవత్సరాల నుంచి కూడాను మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇండివిజువల్ గా స్థాపితమైనటువంటి కారణంగా మనకి అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించి సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలతో ఉభయ రాష్ట్రాలు కూడాను క్షేమంగా ఉండి ఆ ప్రజలందరూ కూడాను చక్కగా పరిపాలన ఇది ఉండేటట్లుగా కోరుకుంటూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది. విజయవాడ కనకదుర్గ తల్లికి ఇక్కడ భాగ్యనగర్ బంగారు భవనం, ఇది బంగారు మైసమ్మ టెంపుల్ వాళ్ళకి ఇక్కడ ఆనవాయితీగా సమర్పించుకునేది. 17 సంవత్సరాల నుంచి అమ్మకు బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన క్లీనాలు, బంగారు భవనం సపరేట్ గా లైన్ అనేది పెట్టారు. ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. బంగారు భవనానికి ప్రత్యేకంగా అమ్మవారికి తీసుకెళ్లడం ఇది సాంప్రదాయంగా 17 సంవత్సరాలు. ఓం శ్రీ కనకదుర్గా నమః. ఈ రోజు అత్యంత వైభవంగా మన సోదరులు తెలంగాణ నుంచి కొన్ని వేల మందితో వచ్చే వాళ్ళ ఈ బంగారు భవనాలతో ఆమె దగ్గరికి వచ్చి ఆమె దర్శనం చేసుకుని వెళ్ళడానికి వచ్చారు. మరి వీరంతా కూడా ఈ రోజు కాదు 17 సంవత్సరాల నుంచి వీరు ఆనవాయితీగా మన తెలంగాణ నుంచి మన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించి ఆ తల్లి దేవుని తీసుకుని వెళ్ళాలని, ఆడి పంటలతో ఈ రాష్ట్రంలో అన్ని కూడా బాగుపడాలని, పిల్లా పాపలతో బాగుండాలని వీళ్ళంతా ఇంత వైభవంగా వచ్చారు. నిన్నే వచ్చారు. వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు బయలుదేరి పైకి 1 గంట 2 గంటలకు వస్తారు. వీళ్ళు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కొన్ని వేల మంది ఉంటారు మన టెంపుల్లో. ఈ రోజు సుమారుగా 1,00,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు అన్ని బ్లాక్ అయిపోయి ఉండే మేము ఇప్పుడు ఈవో గారు వచ్చి ఆహ్వానం పలికి మేము వెళ్ళబోతున్నాం. తెలంగాణ నుంచి నాయకులు వస్తున్నారు, స్పీకర్లు వస్తున్నారు, మాజీ మంత్రులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు. మేము టెంపుల్ పైకి వెళ్తున్నాం. మీరంతా కోఆపరేట్ చేయాలి. జై భవాని, జై జై భవాని. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.